దేశవ్యాప్తంగా కూడా వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్కి సంబంధించిన రాజకీయాల నేపథ్యంలో ఒక హైలైట్ వార్త హల్చల్ జరుగుతోంది. ఎందుకంటే ఈ సంవత్సరం 2026లో వెస్ట్ బెంగాల్ అలాగే తమిళనాడు రాష్ట్రాలతో పాటు మరో 2 రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ప్రత్యక్ష యుద్ధము కానీ పరోక్ష యుద్ధం కానీ అధికార విపక్షాల మాటల యుద్ధం మనం చూస్తున్నాం. ప్రధానంగా మమతా బెనర్జీ, సింపుల్గా దీదీ అంటారు. ఈ దీదీ ఎటువంటి వెస్ట్ బెంగాల్లో ఎటువంటి కార్యక్రమాలకు తెరలేపారు, ఆమె ఎవరూ లేరు, నేను సింగిల్, నాకు సర్వసంగ పరిత్యాగిని అనే స్థాయిలో ఆమె కట్టు బొట్టు మాటతీరంతా ఉంటుంది. అయితే ఈ వెస్ట్ బెంగాల్కు సంబంధించి ఏదైతే రాజకీయ దుమారం రేగుతుందో దాంట్లో భాగంగానే ప్రతిదీ కేంద్రం ఈ విధంగా చేస్తుంది అనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో తెలంగాణలో కూడా ఇలాగే కేటీఆర్ గారు, మాజీ మంత్రి కేటీఆర్ గారు కూడా చాలా సందర్భాలు చెప్పారు, కేంద్రం ఎంతసేపు కూడా ఆ ఈడీని సిబిఐని వాళ్ళ సొంత అవసరాలకి రాజకీయ దురుద్దేశంతో వాడుకుంటుందని చాలా సందర్భాల్లో విమర్శలు చేశారు. సో దాన్ని బీజేపీ కూడా గట్టిగా తిప్పికొట్టింది. పక్కన పెడితే ఇప్పుడు మమత ఒక హైడ్రామా ప్లే చేస్తున్నారు. ఎందుకంటే ఏదైతే సర్ని వ్యతిరేకిస్తున్నారో కూడా సర్ వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో రాబోయే రోజుల్లో మీరే చూస్తారు. ఎందుకంటే మొన్న సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను. ఆ వీడియో ఏంటంటే ఒక వ్యక్తి కొంతమందిని నువ్వెవరు, కౌనే కాసే ఆరా, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీరు అని అడుగుతుంటే ఒక 4-5 ఒకేసారి ఒకే రోడ్లో వితిన్ ఒక 15 మినిట్స్లోనే ఒక 4-5 ఆయన పరిచయం చేసుకున్న ప్రయత్నం చేస్తే ఆ 5 కూడా బర్మా నుంచి 3, 2 బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ తలదాచుకుంటున్నారు. ఆ 5 కూడా మైనార్టీకి చెందిన వాళ్ళే. సో ఇది ఎక్కడా కాదు, హైదరాబాదులో మన జీడిమెట్లకి కొంచెం అటువైపు వెళ్తే ఇండస్ట్రియల్ ఏరియా, ఆ ప్రాంతంలో తోపుడు రిక్షా తోచుకునేవాడొకడు, చెత్త ఏరుకునేవాడొకడు, ఒక చిన్న ఇండస్ట్రీలో పని చేసుకునేవాడొకడు. చూడండి అంటే ఎంత స్ప్రెడ్ అవుతుంది. వీళ్ళందరినీ ఏం చేయాలి, ఏరి పారేయాలా లేదా? బంగ్లాదేశ్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ని ఏవైతే ఉన్నాయో అవి ఎంతో దూరంలో మనకు లేవు. సరిగా ఇంప్లిమెంట్ చేయకపోతే మరొక నవాబు పరిపాలన రాబోతుంది. ఎందుకంటే ఎక్కువ మంది అయితే వాళ్ళు మూర్ఖంగా, అంటే వాడు పని చేస్తాడా చెయ్యడా అని పక్కన పెడితే వాడినే ఎన్నుకుంటారు, వాడికే ఓటేస్తారు. హైదరాబాద్ ఎంపీ స్థానం ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా ఒకరే గెలుస్తుంటారు. ఎందుకంటే అంతే గుడ్డిగా ఫాలో అయిపోయి వేసేది. వాడు పని చేశాడా చేయలేదా, ఆదుకుంటున్నాడా ఆదుకోవట్లేదా, డెవలప్ చేస్తున్నాడా లేదా అనవసరం. అలాంటి సమైక్యత భావం ఉంది ఆ మైనార్టీకి సంబంధించి. మిగతా వాళ్ళకి అది లేదు. అదొక దురదృష్టకర సంఘటన. సో ఇక్కడ అలాంటి పెంపొందించే వాళ్ళందరికీ కూడా సిజరింగ్ ఇవ్వడానికి కేంద్ర ఎన్నికల సంఘం గట్టిగా నిర్ణయం తీసుకుంటే దానికి రాజకీయ, అంటే మా పబ్బం గడిచిపోతే చాలు, ఎవడెలా పోయినా అవసరం లేదు, నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉన్నా పర్వాలేదు, దేశం ఏమైపోయినా పర్వాలేదు అనుకునే ఒక తత్వం ఇక్కడ కనిపిస్తుంది. ఆ తత్వం తమిళనాడులోను వెస్ట్ బెంగాల్లో కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఒక్కసారి ఇక్కడ చూద్దాం. మమతా బెనర్జీ ఈడీ వర్సెస్ దీదీ. కోల్కతాలో ఐపాక్ కార్యాలయంలో సోదాలపై భగ్గుమన్న బెంగాల్ సీఎం. బొగ్గు కుంభకోణంపై దర్యాప్తులో భాగంగానే తనిఖీలన్న ఈడీ. ఆ పేరుతో తృణమూల్ సమాచారం తీసుకెళ్లారని మమతా మండిపాటు. ప్రతీక్ జైన్ నివాసానికి సీఎం వెళ్లడంతో హైడ్రామా. ప్రతీక్ జైన్ ఇంటికి సీఎం వెళ్ళడం ఏంటి? ప్రతీక్ జైన్ ఎవరు? ఐపాక్ పేరు బాగా వినే ఉంటారుగా. ఐపాక్ పేరు గతంలో మనం పీకే ప్రశాంత్ కిషోర్ గారి ద్వారా చాలాసార్లు విన్నాం. ఆయన ఒక పొలిటికల్ స్ట్రాటజిక్ మేనేజర్, అయినా స్ట్రాటజిక్ ప్లానర్, అయినా చాలా చేశాడు ఆయన. అంటే స్వపక్షంలో నుంటే రివర్స్లో మెసేజ్లు పెట్టించడం, మళ్ళీ వాళ్ళకి క్రియేట్ చేసి పెట్టడం, చాలా ప్లాన్స్ చేశాడు. దానికి మీకు ఆయన ఎటువంటి మాస్టర్ మైండ్తో పనిచేశాడని మీకు తెలియాలంటే వివేకం అని ఒక సినిమా వచ్చింది, వివేకానంద రెడ్డి గారి హత్యా ఉదంతకు సంబంధించి. అది పూర్తి స్థాయి సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఉదంతంపై వచ్చిన సినిమా. ఆ సినిమాని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, కుటుంబ నేపథ్యం కూడా అర్థమవుతుంది. గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రికి సంబంధించిన కుటుంబ నేపథ్యం, అలాగే ప్రశాంత్ కిషోర్ ఐపాక్ టీం ఏ స్థాయిలో పనిచేసింది, తర్వాత ప్రశాంత్ కిషోర్ బయటికి ఎందుకు వచ్చేసారు, తర్వాత అదే ఐపాక్ టీం విజయవాడలో ఆఫీస్లో ఉంటే అప్పటికి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీస్కి వెళ్ళి వాళ్ళందరికీ భుజం తడుతూ గుడ్ జాబ్ మా చేశారని చెప్పడం,
మనదే గవర్నమెంట్ రాబోతుందని చెప్పడం, ఇవన్నీ కూడా 2024 స్టార్టింగ్ స్టేజ్ పీరియడ్లో జరిగాయి. జనవరి ఎండింగ్, ఫిబ్రవరి, మార్చి ఆ టైంలో అదంతా అలాగే ఇక్కడ కూడా హైడ్రామా. ఈ హైడ్రామా అన్నీ కూడా అటర్ ఫ్లాప్ నాటకాలు అని చెప్పాడు. అటర్ ఫ్లాప్ సినిమా అయిపోయిందని చెప్తే ఎంతో దూరం లేదు అలా చెప్పే రోజులు. చూద్దాం. అయితే సో ఇక్కడ మమతా బెనర్జీ దుర్యోధనుడు దుశ్శాసనతో కూడా పోల్చారు ప్రధాని మోదీని, అలాగే హోంమంత్రి అమిత్ షా గారిని. అలా కాకుండా చాలా విసుళ్ళు, నోటుకొచ్చిన మాటలు కూడా అంటే ఒక ప్రధాని స్థాయికి అనే మాటలు అనొచ్చా అనకూడదా తెలీదు. అంటే మినిమం సంస్కారం లేని రాజకీయాలు వచ్చేస్తున్నాయి. అక్కడ ఒక ముఖ్యమంత్రిని విమర్శించాలన్నా, ఒక వయసులో పెద్దవాడిని వాడు వీడు అనాలన్నా దానికి కొంత చదువు, సంస్కారము, విజ్ఞత ఉండాలి. అవి లేని వాళ్ళు ఎక్కువగా రాజకీయాల్లోకి వస్తున్నారు. దురదృష్టకరం. పైగా అది కూడా ప్రాంతీయ రాజకీయాల్లోకి ఎక్కువగా వస్తున్నారు. నేషనల్ పార్టీలో కూడా కొంచెం పైవాడు ఏమని అంటాడని కొంచెం జంకు బెంకు భయం ఉంటాయేమో. ఇక్కడ అవి లేవు. విచ్చలవిడతాను మేమే అన్నట్టుగా. సో ఇక్కడ ఒకసారి ఆ వార్త చూస్తే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముఖాముఖి తలపడ్డారు. బెంగాల్లో వెలుగులోకి వచ్చిన బొగ్గు కుంభకోణానికి సంబంధించి రాజకీయ సంప్రదింపుల సంస్థ భారత రాజకీయ కార్యాచరణ కమిటీ, రాజకీయ సంప్రదింపుల సంస్థ ఇంత చెప్పుకున్నాం కదా, స్ట్రాటజిక్, ఈ ఐపాక్ కార్యాలయంలో దాని సహ వ్యవస్థాపకుడు డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంలో ఈడీ అధికారులు గురువారం పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. అంటే ప్రతీక్ జైన్ నివాసంలో సోదాలు నిర్వహిస్తే ఇక్కడ ఈవిడికి ఏంటి ప్రాబ్లం చూడండి. అంటే తృణమూలుకు సంబంధించిన కీలక సమాచారం, తృణమూలుకు సంబంధించిన ఏం సమాచారం ఉంటుందండి? నాయకులు, పదవులు, లేదంటే వాళ్ళ వాటాలు, ఎక్కడెక్కడ ఏ స్కాములు చేసాం, ఏం సర్దుకున్నామని అవి ఉంటాయా? తృణమూలకు సంబంధించిన దోచుకో అంటే స్టేట్మెంట్ కూడా ఎంత సింపుల్గా అనిపిస్తుంది కదా. ఓహో, ఈ దగ్గర ఉన్న లొసుగుల్ని ఉన్న దాన్ని ప్రభుత్వం, బీజేపీ కేంద్ర ప్రభుత్వం మెల్లగా లాక్కు నిలిపోతుంది. వీళ్ళు బలహీనత తెలుసుకోవడం, బలహీనత ఉన్నోడే భయపడతాడు, స్కాములు ఉన్నోడే భయపడతాడు. ఎప్పుడో కాంగ్రెస్ హయాంలో ఫైనాన్స్ మినిస్టర్ గాను, లేదంటే తర్వాత రక్షణ శాఖలోను వివిధ విభాగాల్లో పనిచేసిన చిదంబరం, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం గారు అబ్బాయి ఇప్పుడు మొన్న కేసులు ఎదుర్కొంటున్నాడుగా. ఎప్పుడో కరుణానిధి గారి అమ్మాయి కనిమొళి కూడా ఇప్పుడు ఆ 2G స్పెక్ట్రం సంబంధించి అదంటే కేసు అసలు ఇదే కాదంట. ఆ కోర్టు తీర్పు కూడా భలే ఆశ్చర్యంగా అనిపించింది. ప్రూవ్ చేయలేకపోతే అది కేసే కాదంట. మరి తింటున్నవి తినేసినట్టుగా దాని లెక్క చూపించిపోతే అది స్కామేగా. రకరకాలుగా వింత వింత తీర్పులు, వింత వింత ఇవి కూడా మనం ఈ కరోనా తర్వాత మరీ విచిత్రంగా వింటూ ఉన్నాం. సో ఒకసారి ఈ ప్రతీక్ జైన్ నివాసంలో ఈడీ అధికారులు చేస్తే ఈవిడెందుకు రియాక్ట్ అయ్యారో ఒకసారి చూద్దాం. కోల్కతా జరిగిన ఈ పరిణామంపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. పార్టీ ఐటీ విభాగాధిపతిగా ఉన్న జైన్ను, ఐటీ విభాగాధిపతి, ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఐటీ రిటర్న్స్ సంబంధించిన ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఆల్ ఆడిటర్ దానికి సంబంధించిన ఏదైతే ఉన్నారో విభాగాధిపతిగా ఉన్న జైన్ను కేంద్ర సర్కార్ కావాలని లక్ష్యంగా చేసుకుందని మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. సోదాల సమాచారం తెలియగానే ఆమె జైన్ నివాసానికి వెళ్ళి ఈడీ వర్గాలు ఎదుట నిరసన తెలిపారు. ఆయనింటికి అటాక్స్ జరిగితే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వెళ్ళి నిరసన తెలియజేయడం ఏంటి? ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేదంటే, ఎవడైనా స్కామ్ చేసినా, ఎవడైనా బ్లాక్ మనీని దాచిపెట్టిన వాటిని దానికి సంబంధించిన అకౌంటెంటో ఆ కంపెనీకి సంబంధించిన ఆడిటర్లో వాళ్ళు నందిని పంది, పందిని నంది, తిమ్మిని బమ్మి, బమ్మిని తిమ్మి చేసి ఏదో ఒకటి సెట్టింగ్ చేసేసి వాళ్ళు ఇది 10 పైసలు మిగిలింది, పావలా మిగిలింది అన్నట్టు చూపించేవారు. సో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పెద్ద పెద్ద తిమింగిలాల కేసుల విషయంలో ఏదైతే 13 ఏళ్ళ నుంచి నడుస్తుందో ఈడీ కానీ సిబిఐ వ్యవహారం, అప్పటి నుంచి కూడా అప్పుడనే కాదు అలాంటి కేసుల విషయంలో కూడా కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చింది. ఓకే, దీనికి మతలబులు, లొసుగులు ఏవైతే యాడ్ చేస్తూ దాన్ని చాలా చాకచక్యంగా ప్రభుత్వానికి ట్యాక్స్ ఎగ్గొట్టే విధంగా చేస్తున్న నైపుణ్యం ఏదైతే ఉందో ఆ నైపుణ్యాన్ని కూడా జతపరుస్తున్నారు కేసులకు సంబంధించి. మీరు అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే కేసులు ఎదుర్కొంటున్నారో దాంట్లో ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు A1 అయితే ఆయన యొక్క అత్యంత సన్నిహితుడు, అత్యంత రైట్ హ్యాండ్. అంటే ఇప్పుడు లేర్లాంటి పార్టీ విడిచిపెట్టేశారు. అన్ని విషయాల్లో పార్టీ వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు, అన్ని కార్యక్రమాలు చూసుకునే విజయసాయిరెడ్డి గారు A2గా ఉంటారు. ఇప్పుడు చూడండి, ఈ రోజుకి కూడా ఆ కేసుల్లో A1 జగన్మోహన్ రెడ్డి గారు అయితే A2 విజయసాయిరెడ్డి గారు. అది ఏది తీసుకోండి. సో అలాగా అటాచ్ చేయడం స్టార్ట్ చేయడం ఇప్పుడు ఎక్కడ కూడా ఇదేంటి పార్టీ ఐటీ విభాగాధిపతిగా ఉన్నారు.
ఈ ఐటీ విభాగాధిపతి అంటే పబ్లిసిటీ చేసే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఉండే ఐటీనా, లేదా మన ఈ ఐటీనా, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిందా? సో ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన విభాగాధిపతి కాబట్టే రైట్స్ చేసింది. సో కావాలని లక్ష్యంగా చేసిందని చెప్పి వాళ్ళ ఎదురుగా అక్కడికి వెళ్ళి ధర్నా, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే స్థాయిలో లేదా అనుచరుడు ఎవడెళ్ళి ధర్నా చేశాడంటే అర్థం ఉంది. ముఖ్యమంత్రి స్థాయిలో వెళ్ళి మా పార్టీకి సంబంధించిన విభాగాధిపతి మీరు ఎలా, నీకేంటి అంత ప్రాబ్లం, నీకేంటి అంత పెయిన్, ఏంటి అంత కడువు, ఎందుకంత భయం అంటే ఏదో ఉంది అక్కడ. సో ఇక్కడ మమతా బెనర్జీకి సంబంధించిన ఏదైతే ఉందో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో ఆవిర్భవించిన ఐపాక్ బెంగాల్లో తృణమూల పార్టీ ఐటీ ప్రచార బాధ్యతను చూస్తోంది. ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కానీ ప్రచార బాధ్యతలకు సంబంధించి కానీ ఇప్పుడు ఐపాక్ చూస్తున్నాడు. ప్రశాంత్ కిషోర్ గారు బయటకు వచ్చేసారు. ఆయన వచ్చేసి ఇప్పుడు బీహార్లో ఒక కొత్త పార్టీ కూడా పెట్టాడు. కోర్స్ అది పెద్దగా ప్రభావం చూపలేకపోయింది అనుకోండి. అయితే ఇట్లాంటివన్నీ కూడా ఎందుకు, ఇదంతా మరలా బీజేపీ మీద ఆపాదించడమే. మీరు ఏదైతే తప్పులు తడకలు చేస్తున్నారో దాని నుంచి డిఫెన్స్ ఆడుకోవడం రాక బట్టబయలుగా విచ్చలవిడిగా స్కాములు చేసేసి వాళ్ళని ఏం అనకూడదు. ఈడీ అనకూడదు, సిబిఐ అనకూడదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా చూడండి, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరికీ ఒక్కొక్క వ్యవహారంలో కేసులు నడుస్తూ ఉంటే ఇది కక్ష. నిజంగా కక్ష సాధించే చర్యలైతే ఇప్పటికీ జైలు ముందు హౌస్ఫుల్ బోర్డు పెట్టాలేమో. సో స్థానిక ఇలాగ చూస్తే బెంగాల్లోని ఈస్టర్న్ కోల్డ్ ఫీల్డ్ మైన్స్లో 100 కోట్ల రూపాయల విలువైన బొగ్గు దొంగతనానికి గురైనట్లు 2020లో సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎక్కడిది? ఈస్టర్న్ కోల్డ్ ఫీల్డ్ మైన్స్లో. మరి గడ్డే తినేశారు కండి, బొగ్గు తినరా అండి? తింటారు. సో నగదు అక్రమ చలామణి జరిగినట్లు తేలడంతో తర్వాత ఈడీ రంగంలోకి దిగింది. స్థానిక వ్యాపారి అనూప్ మాఝీ దీనిలో ప్రధాన నిందితుడు. ఇదే కేసులో తృణమూల్ ఎంపీ మమతా మేనల్లు అభిషేక్ బెనర్జీని గతంలోనే ఈడీ ప్రశ్నించింది. ఈ మమతా గారి వ్యవహారాలన్నిటికీ కీలక వ్యక్తి ఈ అభిషేక్ బెనర్జీ. మొన్న యూనివర్సిటీలో ఒక మహిళా డాక్టర్కి సంబంధించిన నిర్భయ లాంటి కేసులు జరిగినప్పటి కానీ చాలా విషయాల్లో కీలకమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన వ్యక్తి ఈ అభిషేక్ బెనర్జీ. మమతా గారికి ఎవరూ లేరు, ఆమె సింగిల్, ఆమె రిలేషన్ ఎవరూ లేరు. మేనల్లుడు ఏమిటి? సో చక్రం తిప్పే వ్యక్తి ఈయనే. సో అలాగే ఇంకోటి చూస్తే ఈ నేపథ్యంలో కోల్కతాలో సాల్ట్ లేక్ ప్రాంతంలో ఉన్న ఐపాక్ కార్యాలయంలో ఢిల్లీలో 4 చోట్ల గురువారం ఉదయం 7 గంటల నుంచి ఏకాలంలో ఈడీలు సోదాలు, అంటే 8వ తేదీ జనవరి 8న ఈడీ సోదాలు ప్రారంభమయ్యాయి. కొన్ని హవాలా లావాదేవీలు, నగదు వ్యవహారాలు ప్రతీక్ జైన్ ద్వారా జరిగినట్టు నిర్దిష్ట ఆధారాలు ఉన్నాయి ఈడీ చెబుతోంది. బొగ్గు స్మగ్లింగ్, రాకెట్తో సంబంధం ఉన్న ఒక హవాలా ఆపరేటర్ ద్వారా ఐపాక్కు చెందిన ఇండియన్ పిఎస్సి కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్కు కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగాయని ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఇది భయం. ఇదంతా అమౌంట్ ఎక్కడికి వెళ్తుంది? సంఘ విద్రోహ శక్తుల్ని పెంచి పోషించడానికి వెళ్తుంది. అదే భయం. అవన్నీ బయటకు వచ్చేస్తాయి. తృణమూలకు సంబంధించిన వ్యవహారాలు ఎందుకు బయటకు వస్తాయమ్మా? మీరు పైగా ఈడీ ఎక్కడ చేసింది? ఆ ప్రతీక్ జైన్ దగ్గర కదా సోదాలు నిర్వహించింది. మీకేంటి ప్రాబ్లం? మీకేంటి బాధ? ముఖ్యమంత్రి స్థాయి వెళ్ళి ఎక్కి ధర్నా చేసేయడం ఏంటి? అంత విచిత్రంగా అనిపించట్లేదు? దానికి ఆ పార్టీ చెప్పుకునే పేరు డౌన్ టు ఎర్త్ అంట. ముఖ్యమంత్రి ప్రతి దాంట్లో కూడా చాలా అద్భుతంగా స్పందిస్తారు. ఒక మహిళకు అన్యాయం జరిగితే న్యాయం జరగలేదని చెప్పుడు ధర్నా కాదు, ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఐపాక్ సోదాలకి డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ ధర్నా చేసేస్తారా? ముఖ్యమంత్రి పీఠం అంటే ఏమనుకుంటున్నారమ్మా? సో ఇది ఇట్లా మొత్తానికి ఒక వార్త జరుగుతుంది. ఒకసారి నేషనల్ వైడ్గా అన్ని ఛానల్స్లో కూడా హల్చల్ జరుగుతున్న వార్త.